రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీలో వైసీపీ రెబల్స్ బెడద. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లే వాళ్ళకి. వీళ్ళు గతంలో వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు. వైసీపీ రెబల్స్ అంటే ఎలక్షన్లకు ముందు వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అంతకుమించి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో వచ్చి చేసింది లేదు. వాళ్ళు వైసీపీ రెబల్స్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, మా వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మా వల్ల పలానా ఎమ్మెల్యే గెలిచాడు, మా వల్ల పలానా ఎంపీకి ప్లస్ అయింది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా కమ్యూనిటీలో ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మా వల్ల పడ్డాయి అని వాళ్ళ భ్రమంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఎలా నడిపిస్తున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ అవతల వైసీపీ మీద విమర్శలు చేయాలన్నా కూడా ఒక స్థాయిని మించి కూడా విమర్శలు చేయరు. వాళ్ళలాగా బూతులు మాట్లాడటం, వాళ్ళలాగా తొడలు కొట్టడం ఇవన్నీ ఉండవు. ఎందుకంటే ఇది ఒక ఆది నుంచి కూడా క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీ. ఇది దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఫాలో అయ్యి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకే ఇక్కడ ఏ ఎమ్మెల్యే అయినా కూడా నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ లోకల్గా కాన్స్టిట్యున్సీలో కనుక ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వీరు అక్కడ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళతో కూడా సంప్రదించి అధినేత బాబు గారితో కూడా మాట్లాడి ఆ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీసుకెళ్ళి దానికి ఫండ్స్ తీసుకొచ్చి ఈ విధంగా కూడా పరిపాలన సాగుతుంది. అంతేగాని ఇప్పుడు కొంతమంది వైసీపీ నుంచి వచ్చినటువంటి రెబల్స్ తమ ఉనికిని కాపాడుకునేందుకు పిచ్చాపాటి విమర్శలు చేస్తూ గందరగోళాలు అయితే సృష్టిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇలాంటి వైసీపీ రెబల్స్ను పక్కన పెట్టాలని చెప్పి కూడా తెలుగు తమ్ముళ్ళు అయితే మొక్కను వేలేసుకుంటూ ఉన్నారు. మేము చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ని ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా కూడా అక్కడ మనం కార్యక్రమాలు తీసుకుంటా కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడటం జరిగింది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు కదా, మీకు ఏదన్నా నామినేటెడ్ పోస్ట్కి భరోసా ఇచ్చారా ఏందని మనం వాళ్ళని ప్రశ్నించినప్పుడు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏం చెప్పారో తెలుసా? దాదాపుగా నేను ఒక 25 మందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మా అధినేత ఆయనకి తెలుసు ఎవరికి ఏ పదవి కేటాయించాలి, ఎవరిని ఎప్పుడు ఆ పదవి అలంకరింపజేయాలి, వారిని ఆ సీట్లో కూర్చోబెట్టాలని చెప్పి కూడా ఆయనకి తెలుసు. ఆయన ఆదేశాల ప్రకారం ఆయన అవకాశం కల్పిస్తాడు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ రాజకీయాలను మనం దగ్గరగా చూసాం కాబట్టి ఆయన అనుకూలం, ఆయన ఏది చెప్తే మేము ఆ విధంగా నడుచుకుంటామని చెప్పి కూడా జెండా మోసినటువంటి కార్యకర్తలు అయితే దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసి ఈ 5 సంవత్సరాల్లో కేసులు పెట్టించుకొని ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తలు చెప్పినటువంటి సందర్భాలు నేను చూసా. అయితే కొంతమంది వైసీపీ రెబల్స్ అయితే నానా యాగి చేస్తున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా చెక్కు పెట్టే విధంగా కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి ఒక పెద్ద మనసుతోటి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇలా పిచ్చిపాటిగా విమర్శలు చేసే వాళ్ళకి పదవులు ఎట్టబెట్టడం, వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటారు మాకే వస్తాయి, ఆ పదవి మాకే వస్తుంది, నామినేటెడ్ పదవి పలానా ఆ పదవికి మేమే అర్హులం అని చెప్పి వాళ్ళు ఊహించుకోవటం కాదు. అది ఆయన తలంచుకోవాలా. ఈ పదవికి ఆయన గనక ఈ పదవి ఇదిగో పలానా ఒక నామినేటెడ్ పదవి ఉంది, ఈ పదవి గనక మనం పలానా వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి 100% దీనికి న్యాయం చేస్తాడు, దీనివల్ల ఆ కమిటీని వేసుకొని కూడా ప్రజల్లో మనకు పేరు నిలబెడతాడని ఆయన తలుచుకొని ఎవరికైతే ఇస్తారో వాళ్ళే కింగులు అవుతారు. అంతేగాని వైసీపీ రెబల్స్ నానా గందరగోళాలు చేస్తే మాత్రం తెలుగు తమ్ముళ్ళు అయితే చేదరించుకుంటున్నారు.